హాయ్ అండి. వెల్కమ్ టు భారతి బిజినెస్ మగ్గమత్ ఛానల్. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇవాళ మెటీరియల్స్ గురించి వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్‌లో యూజ్ చేసే మెటీరియల్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తున్నానండి. అందుకని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కండి. ఓకే. నేను ఒక్కోటి చూపించేస్తాను. ఇవి గ్లాస్ బీడ్స్ అండి. గ్లాస్ కట్ బీడ్స్ అంటారు. ఇవొచ్చేసి కలర్ కుందన్ స్టోన్స్ అండి. కుందన్ యెల్లో కలర్ అండి. ఇవొచ్చేసి షుగర్ బీడ్స్ అండి. సిల్వర్ కలర్ షుగర్ బీడ్స్. ఇవి ఏమో గోల్డ్ చెంకి అంటారు. ఇవేమో లాంగ్ గ్లాస్ కట్ బీడ్ అండి. ఇవేమో పర్ల్స్ అండి. స్మాల్ సైజ్ పర్ల్స్ అంటారు ఇవి. అంటే వీటికన్నా చిన్న సైజు కూడా మనకు దొరుకుతుందండి. ఈ స్మాల్ మీద కొంచెం మీడియం సైజ్ అండి ఇవి. ఈ మీడియం సైజ్ మీద ఇంకొంచెం బిగ్ సైజ్ కూడా ఉంటుందండి. అవి నాకు అంతగా యూజ్ అవ్వవు. అందుకని నేను అవి తీసుకోలేదు. మీకు తెలుస్తుందని షేర్ చేస్తున్నా. అది వెండి కలరు చెమ్కి అండి, సిల్వరు. ఇది హాఫ్ బీడ్స్ అంటారండి. ఎందుకంటే ఇవి హాఫే ఉంటాయి. అంటే మనము గమ్ పెట్టేసుకొని గమ్ మీద ఇది పెట్టేసుకుంటే ఇంకా అల్టిమేట్‌గా ఉంటుందండి. 7 స్టోన్స్ ఫ్లవర్స్ లాగా పెట్టేసి దాని చుట్టూ జరీ థ్రెడ్ ఇస్తే చాలా బాగుంటుంది. అది రౌండ్‌గా ఉంటుంది. ఫుల్‌గా ఉంటుంది కాబట్టి అది ఫుల్ బీడ్ అండి. ఇది హాఫ్ ఉంటుంది కాబట్టి హాఫ్ బీడ్. అదే చూపిస్తున్నాను మీకు. ఇదైతే షుగర్ బీడ్స్ అండి. గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్. నేను ఏ స్టార్ కంపెనీ యూజ్ చేస్తాను. అవి మిర్రర్స్ అండి. ఇవొచ్చేసి షుగర్ బీడ్స్ అండి యాంటిక్. ఇవి జర్కన్ బేస్ అండి అవి. ఇవొచ్చేసి కుందన్ అండి. రెయిన్బో కలర్ కుందన్స్ అంటారు. ఇవి రైస్ బీడ్స్ అండి. బాగుంటాయి. యాంటిక్ కలర్‌లో ఉన్నాయి. ఇవి కూడా యాంటిక్ కలరు బిగ్ సైజ్ బీడ్స్ అండి. ఇవి కుందన్ స్టోన్ అండి. స్కై బ్లూ కలరు. ఇవేమో వచ్చేసి జర్కన్స్ బేస్ అండి అవి. సిల్వర్ కలర్ జర్కన్ బేసు. సిల్వర్ చూడండి అంత సైజ్ అండి. అంటే మీడియం సైజ్ అండి. పెద్ద సైజ్ కూడా ఉంటాయి. ఇవొచ్చేసి గ్లాస్ బీడ్స్ అండి. గ్లాస్ కట్ బీడ్స్. సిల్వర్ కలర్ అండి. చిన్న సైజు. వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి. అదే చిన్న సైజు. ఇప్పుడు నేను చూపించేదొచ్చేసి మీడియం సైజు. ఇది గోల్డ్ కలర్‌లో లైట్ గోల్డ్ కలర్ అండి ఇది. చాలా బాగుంటుంది దీంతో వర్క్ అనేది. నేను చాలా బ్లౌజెస్‌కి ఏసానండి. బాగుంటుంది ఫినిషింగ్ కూడా. తర్వాత నేను సిల్క్ థ్రెడ్స్ గురించి అయితే చెప్తున్నాను చూడండి. వీఐపీ క్వాలిటీ అండి. ముంబై క్వాలిటీ అండి. ముంబై క్వాలిటీ థ్రెడ్స్ చాలా బాగుంటాయండి. మీరు సిల్క్ థ్రెడ్స్‌లో ఎప్పుడైనా సరే ముంబై అని ఉందనుకోండి, ఏదైనా కవర్స్ ఉంటాయి కదండీ! ముంబై అని ఉంటే అది తీసేసుకోండి. అది మంచిదన్నట్టు. రాయల్ కూడా మంచిదేనండి. అది బీఐపీ అన్నది 20 రూపీస్ పడిందండి. ఇదొచ్చేసి 25 అని ఉంది గానీ, మనకి రీజనబుల్‌గానే ఇస్తారులెండి ప్రైజెస్. అటు ఇటు 20 రూపీస్, 25 రూపీస్ అలాగే ఉంటాయి ఇవి. ఇవన్నీ అవే అండి. మీరు పేపర్ పాడేయకండి. అది ఎప్పుడైనా సిల్క్ థ్రెడ్స్ తీసినప్పుడు ఆ పేపర్ ఆ మధ్యలో గుచ్చేయండి. ఓకేనా? అది యూజ్ అవుతుంది మీకు. ఇది గ్లూ పెన్ అండి. మీషోలోంచి తీసుకున్నాను. ఇవి గ్లాస్ కట్ బిట్స్. ఇవి కూడా నేను మీషోలోంచి ఆర్డర్ చేశానండి. 10 కలర్స్, 12 కలర్స్ ఏమో వచ్చినాయండి. మెరూన్ కలరు, బ్లాక్ కలర్ అండి, పింక్ అండి, థిక్ పింక్. ఇదేమో థిక్ స్కై బ్లూ. ఇది వచ్చేసి పెసర గింజ రంగులో లైట్ రంగు అండి. ఇది లైట్ పర్పుల్. ఇది థిక్ గ్రీన్ అండి. ఇంకా ఆరెంజ్ కలరు లైట్‌గా ఉందండి. కొంచెం ఆరెంజ్ బానే ఉంది. ఇది యెల్లో అనుకోండి ఇంకా యెల్లో. ఇది ఫుల్ వైట్ అండి. ఫుల్ వైట్ కలర్ గ్లాస్ బీడ్స్. నేను ఇది జర్దోసి అండి. మన స్ప్రింగ్ వర్క్ అంటాం కదా! అదే అండి అది. అందులో సిల్వర్ కలర్ కూడా ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు అది లేదు. అది రౌండ్ కుందన్ స్టోన్స్ అండి ఇవి. కలర్స్ చూపిస్తున్నాను చూడండి. మీడియం సైజ్ అండి ఇవి కుందన్. అదిగోండి పింకిష్ మెరూన్ అండి అది. బ్లూ కలర్ అండి ఇది.
ఇవేమో రెయిన్బో కలర్ కుందనండి. రౌండ్ కుందనే గానీ మీకు డిజైన్స్‌లో గ్యాప్స్ వస్తాయి గదా! అట్లా ఏస్తే బావుంటుంది. మీషోలో నుంచి పర్చేజ్ చేశా. 130 ఏమో పడింది. లింక్స్ కావాలంటే అడగండి నేనిస్తాను. ఇది గ్రీన్ కలర్ అండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సరేనా? లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేస్తేనే నాకు హైప్ వస్తుంది వీడియోకి. కుందన్స్ అండి అవి. డ్రాప్ షేప్ కుందన్స్‌లో కలర్స్ చూపిస్తున్నాను చూడండి. పర్పుల్, గ్రీన్, బ్లూ, బ్లూ డ్రాప్ షేప్ అండి. డ్రాప్ షేప్స్ ఇవన్నీ డ్రాప్ షేప్స్ అండి. లైట్ గ్రీన్, థిక్ గ్రీనే అండి. ఇవి రెయిన్బో కలరు డ్రాప్ షేప్ అండి. చాలా బావుంటుంది. వీటితో కూడా వర్క్ చాలా బావుంటుందండి. లోటస్‌లాగా ఫ్లవర్స్ ఏసుకుంటే చాలా బావుంటుంది. ఇవి కుందన్స్ అండి. ఇలా గోండ్లు ఫినిషింగ్ చుట్టూ వచ్చుంటాయి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. మళ్ళీ షేప్స్‌లో కూడా ఉంటాయి. నేనివి స్టేషనరీలోనే కొన్నాను. మీషోలో కూడా చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. చూసుకోండి చాలా బావుంటాయి. మీషోలో కూడా మనకి తక్కువ ప్రైసెస్‌కొస్తాయి. ఇవి జర్కన్ స్టోన్స్ అండి. అవి 2 తులాలొచ్చేసి నాకు 40 రూపీస్ ఏమో పడింది. ఇది వైట్ స్టోన్ చైన్ అండి ఇది. నాకు 40 రూపీస్ ఏమో పడింది మీటరు. 30 40 పడింది గుర్తుకులేదు. ఇది కాటన్ థ్రెడ్ అండి. 7 రూపీస్ అలా ఉంటుంది. మనం బీడ్స్‌కి కాటన్ థ్రెడ్సే యూజ్ చేస్తాం కదా! అందుకని చూపిస్తున్నాను. ఇవి నీడిల్స్ అండి. 5 నంబర్, 10 నంబర్ నీడిల్స్ అండి ఇవి. మనము సన్నగా ఉంది చూడండి. ఇదేమో వచ్చేసి జర్దోసికి వాడతాము. ఇంకోటి కొంచెం లావుగా ఉంది చూసారా? అది మనము నాట్ వర్క్స్‌కి యూజ్ చేస్తాము. రింగ్ నాటు, ఫ్రెంచ్ నాటు యూజ్ చేస్తాం. ఇవి అంతే అండి. స్క్వేర్ షేపు, డ్రాప్ షేప్ కుందన్స్ అండి ఇవి. జర్కన్ను బేస్ స్టోన్ కన్నా ఇది మనం ఒకటి పెట్టేసామంటే ఫినిషింగ్ చాలా బావుంటుందవి. ఇది రౌండ్ షేపు యెల్లో కలర్ అండి. ఇవి పర్ల్ అండి. లాంగ్ పర్ల్స్ అంటారు. అంటే దోసకాయ గింజల్లాగా ఉంటాయి. బావుంటాయండి. వాటితోని లుక్ కూడా చాలా బావుంటుంది. కట్టరండి. థ్రెడ్స్ అది కటింగ్ చేసుకుంటాం కదా అది. B7000 గమ్ అండి ఇది. B7000 గమ్ము చాలా అంటే బావుంటుందండి. మనకిప్పుడు ఫెవిక్విక్ పెడితే ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటుందో వీటితో కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు క్యాప్ అనేది ఎప్పటికప్పుడు పెట్టేసుకోవాలండి. క్యాప్ పెట్టుకోలేదా ఇంకా తీగలాగా ఇలా సాగుతానే ఉంటదండి. మీరు ఎప్పటికప్పుడు క్యాప్ పెట్టేసుకోండి. ఓకేనా? మర్చిపోయి క్యాప్ పెట్టకుండా ఉన్నారంటే ఆ గమ్ వేస్టే ఇంకా. ఫెవిక్రిల్ కూడా అండి చాలా బావుంటుంది. కానీ దీంతో కంపేర్ చేస్తే B7000 అనేది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫాస్ట్‌గా ఆరుతుంది. ఇది వచ్చేసి కొంచెం స్లో ఉంటుందండి. అది హాఫ్ మినిట్ పట్టిందనుకోండి ఆరటానికి. ఇది 1 ½ మినిట్, 2 మినిట్స్ పడుతుందండి ఆరటానికి. నేనది గమనించాను అందుకని చెప్తున్నాను. ఇవొచ్చేసి హ్యాంగింగ్ బీడ్స్ అండి. ఇవి పింక్, గ్రీన్ 150 రూపీస్ పడినాయండి. నాకు 150కి 150 బీడ్స్ వచ్చేసినాయండి. 3 బ్లౌజెస్‌కేమో యూజ్ చేసుకోవచ్చండి అవి. స్టేషనరీలోనే తీసుకున్నాను. ఇవొచ్చేసి టైలర్ చాక్స్ అంటారండి ఇవి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. మనకి బ్లౌజ్ మార్కింగ్స్‌కి అది యూజ్ అవుతాయండి. థ్రెడ్స్ అండి. సిల్క్ థ్రెడ్ అది. నీడిల్స్ అండి. ముంబై నుంచి తెప్పించిన నీడిల్స్ ఇవి. అంటే మగ్గం వర్క్ ఛానల్ వాళ్ళ ద్వారా తెప్పించుకున్నానండి నీడిల్స్. చాలా బావుంటుంది. వాళ్ళ దగ్గర కోర్స్ కూడా నేను నేర్చుకున్నాను. వాళ్ళ దగ్గర టిప్స్, ట్రిక్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అంటారండి. వైట్ పెన్సిల్ మనము మార్కింగ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ మార్కింగ్స్ క్లాత్ మీద యూజ్ అవుతుంది. డయాలజీ 753 జెర్రీ థ్రెడ్ అండి ఇది. బావుంటుంది క్వాలిటీ అని నేను అదే యూజ్ చేస్తాను. ఇది పైపింగ్ థ్రెడ్ అండి. లోడింగ్‌కి యూజ్ చేస్తామండి ఆ థ్రెడ్ అనేది. రౌండ్ మిర్రర్స్ అండి. ఇవొచ్చేసి ట్రేసింగ్ పేపర్స్ అండి. ట్రేసింగ్ పేపర్ రోల్ తీసేసుకోండి మీరు. రోల్ తీసేసుకున్నారనుకో 300, 350 ఉంటాయి. రోల్ తీసేసుకుంటే మగ్గం వర్క్ చేసేవాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి రోలు. లేకపోతే 50 రూపీస్, 100 రూపీస్ మనం ఎక్కడ పెట్టుకోగలుగుతామండి. ఒక రోల్ తీసేసుకున్నారనుకో మీరు కొంచెం కొంచెం కట్ చేసుకోవచ్చు. డిజైన్‌లు అవి వేసుకోవచ్చు. బావుంటుందండి మీకు. నేనిప్పుడు యూజ్‌ఫుల్ అయ్యే మెటీరియల్స్ చూపిస్తున్నాను. ఇవి నాకు కాట్‌కి థ్రెడ్స్ చుట్టుకుంటానండి. ఇవి చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి థ్రెడ్స్ అనేవి. అసలు తెగవు. ఇదొచ్చేసి ఎల్ షేప్ స్కేల్ అండి. నాకు 90 రూపీస్ పడింది ఇది స్కేల్ అనేది.
ఈ కర్వ్ షేప్ స్కేల్ అంటారండి దీన్ని. 50 రూపీస్ ఏమో పడింది. సీజర్ అండి ఇది 300 ఏమో పడింది నాకు. ఇదొచ్చేసి ఫ్రేమ్స్ అండి. మీడియం సైజ్ ఫ్రేము నేను మీషోలో తీసుకున్నాను. బిగ్ ఫ్రేమ్, స్మాల్ ఫ్రేమ్, కొన్ని నీడిల్స్ వచ్చేసి నాకు మీషోలో తీసుకున్నాను. 550 ఏమో పడింది. ఇవి ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నా అండి. బీడ్స్ వేసుకుంటాం కదా, లోడ్ లోడ్ చేసుకుంటాం కదా, అవి చాటలనమాట. ఈ ఫ్రేమ్ అండి నేను మీషోలోనే తీసుకున్నానండి. లింక్స్ కావాలంటే అడగండి. నేను కామెంట్ చేస్తాను. వీడియో అనేది ఎలా ఉందండి? బావుందా? బావుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.